వేములవాడ. నేను నిన్న సాయంత్రం 5 గంటలకు నేను రోడ్డు కానీ వెళ్తే రెండు కుక్కలు ఎగబడి మీద కరిసినాయి. నేను సిరిసిల్ల వేములవాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి 8 మందిని కరిసి ఉన్నాయి. అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిల్లకు పంపించింది. సిరిసిల్ల కాడ నేను ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన. ఈ కుక్కల గురించి పట్టించుకోవాలి మున్సిపాలిటీ. ఈ జాతర ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు తిరుగుతున్న కుక్కలను తీసివేయాలి. కుక్కలు బాగా తిరుగుతున్నాయి, అందరినీ గరుస్తున్నాయి. నన్ను కూడా గరిచింది, యాత్రికులను కూడా వచ్చిన వాళ్ళను మస్తు మందిని గరుస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలి, లేకుంటే ఏదైనా చర్య తీసుకోవాలి. ఈ కుక్కల వల్ల నష్టం బాగున్నది యాత్రికులకు. వచ్చిన యాత్రికులే 8 మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళను కూడా మస్తు మందిని కలిసి పిక్కలే తీస్తున్నాయి. వీటిని పట్టించుకోవాలి మంచిగా. దీనివల్ల రేపిస్కి వచ్చే వ్యాధి ఉన్నది. జాతరకు వచ్చినాము, బయటికి టిఫిన్ చేద్దాం వస్తే కుక్క వచ్చింది. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. దాదాపు ఎంతమంది కలిసింది? దాదాపు ఒక 20 మంది కలిసింది. గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ నిక్షిప్త ఫ్రమ్ ఏరియా హాస్పిటల్ వేములవాడ. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు మార్నింగ్ 4 o'clock అరౌండ్ 4 o'clock వరకు డాగ్ బైట్తోని అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగిందండి. అండ్ అందులో ఒక 3 to 4 మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి. జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భయపడాల్సిన పనేం లేదు. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏముండవండి డాగ్ బైట్స్కి.